కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్ల అవినీతిపై ఈడీ నజర్ పెట్టింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ముగ్గురు ఇంజనీర్లు పట్టబడ్డారు. ముగ్గురు అధికారుల సమాచారం కావాలని ఏసీబీని ఈడీ కోరింది. మాజీ ఈఎన్సీ మురళీధర్ అలాగే హరిరామ్ నాయక్, నూనె శ్రీధర్ల ఆస్తులపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ముగ్గురిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ విచారణ సాగుతుంది. ముగ్గురి ఆస్తులు 1000 కోట్లకు పైగానే ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ముగ్గురు అధికారులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన వారే. వివిధ ప్రాజెక్టుల పేర్లతో పెద్ద ఎత్తున అవినీతి, అధిక రేట్ల పద్ధతిలో నిధులు దుర్వినియోగం చేసినట్లు భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్ల అవినీతిపై ఈడీ నజర్ పెట్టింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ముగ్గురు ఇంజనీర్లు పట్టబడ్డారు. ఇక ముగ్గురు అధికారుల సమాచారం కావాలని ఏసీబీని ఈడీ కోరింది. మాజీ ఈఎన్సీ మురళీధర్, హరిరామ్ నాయక్, నూనె శ్రీధర్ల ఆస్తులపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ముగ్గురిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ విచారణ సాగుతోంది. ఇక ముగ్గురి ఆస్తులు 1000 కోట్ల రూపాయలకు పైగానే ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. ముగ్గురు అధికారులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన వారే. వివిధ ప్రాజెక్టుల పేర్లతో పెద్ద ఎత్తున అవినీతి, అధిక రేట్ల పద్ధతిలో నిధులు దుర్వినియోగం చేసినట్టు భావిస్తున్నారు. రైట్, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నటువంటి ఇంజనీర్ల మీద ఈడీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఆ అధికారుల యొక్క సమాచారం కావాలంటూ కూడా ఏసీబీని ఈడీ కోరినట్టు సమాచారం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, అనుష, మనం చూసాం కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి రిపోర్ట్ ని ఇప్పటికే జస్టిస్ ఘోష్ కమిషన్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిన తర్వాత కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం, కేబినెట్ సమావేశాల్లో కూడా ఆ పత్రాల్ని షార్ట్ గా చేసినటువంటి దాన్ని మొత్తం ఆమోదించడం కూడా జరిగింది. దాని తర్వాత ఏం చర్యలు తీసుకోవాలి అన్న దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్లాన్ చేస్తుంది. అవసరమైతే అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఈ మొత్తం కాళేశ్వరం జరిగినటువంటి అవినీతి, రాజకీయంగా కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరెవరు ఏ స్థాయిలో తప్పు చేశారో, ఎవరెవరు దీని వెనుక డబ్బులు చేతులు మారాయో వీటన్నింటినీ కూడా ఇప్పటికే ఏసీబీకి విచారణ సంస్థ పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించి విచారణ జరుపుతోంది. భవిష్యత్తులో వీటన్నిటి మీద చర్చించేందుకు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అసెంబ్లీలో ఏర్పాటు చేస్తామని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కానీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. అయితే మనం ఈ క్రమంలో జరుగుతున్నటువంటి క్రమంలోనే రీసెంట్ గా మనం చూసాం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇంజనీర్ల సంబంధించినటువంటి ఎవరైతే కీలకమైనటువంటి ఇంజనీర్లు ఉన్నారో ముగ్గురు, వాళ్ళు పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు చేతులు మారడం కానీ, వాళ్ళ ఇళ్లలో అమౌంట్ దొరకడం కానీ దాన్ని కూడా చూసాం. దీనికి సంబంధించి ఇప్పటికే ఏసీబీ పట్టుబడింది, మొత్తం పట్టుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏసీబీ కేసులు పెట్టింది. పూర్తి స్థాయిలో కూడా సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేసింది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ కూడా కొనసాగుతుంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి యాంటీ కరప్షన్ బ్యూరో పూర్తి స్థాయిలో దీని మీద దర్యాప్తు చేస్తుంది. అయితే ఈ సమాచారం మొత్తం ముగ్గురు ఎవరైతే కీలకమైనటువంటి కీలకమైనటువంటి అధికారులు ఉన్నారో, ఈఎన్సీ మురళీధర్ కావచ్చు, హరిరామ్ నాయక్ కావచ్చు, నూనె శ్రీధర్, వీళ్ళ ప్రధానమైనటువంటి అధికారులు కాబట్టి వీళ్ళ ఆస్తులు పెద్ద ఎత్తున ఉన్నాయి, కూడబెట్టారు. వివిధ చోట్లలో ఇటు ల్యాండ్ రూపకంగా కావచ్చు, బిల్డింగ్ల రూపకంగా కావచ్చు, నగదు రూపకంగా, బంగారం రూపకంగా కూడా పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి అనేటువంటి విషయం కూడా ఉంది. అయితే వీళ్లతో పాటు రాజకీయ నాయకులు కూడా ఎవరెవరు దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉందనేది కూడా ఏసీబీ పూర్తి స్థాయిలో విచారణ జరుపుతుంది. ఈ అంశాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది. అయితే ఈ మొత్తం అంశాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థగా ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా దీనికి సంబంధించినటువంటి దానిలో పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఇప్పుడు ఈ ముగ్గురు అధికారులు ఎవరైతే ఉన్నారో మురళీధర్, హరిరామ్ నాయక్, నూనె శ్రీధర్ ఆస్తుల సంబంధించినట్టు అన్ని వివరాలు కూడా ఏసీబీ నుంచి సేకరించే పని ఈడీ చేయబోతోంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే ఆ ముగ్గురు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఆ ముగ్గురు ఆస్తులు 1000 కోట్ల పైగా ఉన్నట్లు కూడా ఏసీబీ ఇప్పటికే గుర్తించింది. దానికి సంబంధించిన కేసులు కూడా నమోదు చేసింది. ఆ ముగ్గురు కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన వారే కావడం అనేది ఇక్కడ
ప్రధానమైనటువంటి చర్చగా ఉంది. వివిధ ప్రాజెక్టుల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి అధిక రేట్ల పద్ధతిలో నిధులు దుర్వినియోగం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే టెండర్లు ఎక్కువ రేట్లు పెంచి దాని తర్వాత అవి రాష్ట్ర ప్రభుత్వానికి మేలు చేసే విధంగా అప్పుడు ఉన్నటువంటి మంత్రులకు కావచ్చు, లేదంటే కీలకమైన వ్యక్తులకు మేలు జరిగే విధంగా వీళ్ళు చేశారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. అందులో భాగంగానే ఈ అధికారులకు కాళేశ్వరం సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఇరిగేషన్ అయితే నరేందర్ ఒక్కసారి ఈడీ ఎంటర్ అయితే ఈ తీగలాగితే ఎక్కడో ఉన్న డొంక కూడా కదిలేటటువంటి పరిస్థితి ఉంది కదా. అంటే ఈ ముగ్గురు మీద ఎంక్వైరీతో పూర్తి స్థాయిగా కాళేశ్వరం విషయంలో, కాళేశ్వరానికి సంబంధించి ఏవైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయో వాటి విషయంలో ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ అదేవిధంగా సిబిఐ లాంటి ప్రధానమైనటువంటి సంస్థలు మనకు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. ఈడీ అనేది ప్రధానంగా ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టినటువంటి విషయాలు కావచ్చు, లేదంటే వివిధ రకాల ద్వారా వాళ్ళ తప్పుడు మార్గాల ద్వారా ఆస్తులు కూడబెట్టడం కావచ్చు, ఇవన్నిటి మీద పూర్తి స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతుంది. అందుకనే ఇప్పుడు ఈ ముగ్గురు ప్రధానమైనటువంటి అధికారులు వీళ్లను ఎంక్వైరీ చేయడం ద్వారా అసలైనటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఉన్నటువంటి దీంట్లో ప్రధాన భాగస్వామ్యం ఉన్నదని భావిస్తున్నారో, ప్రధానంగా ఆనాటి గవర్నమెంట్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా లాగాలంటే తీగలాగితే డొంక కదిలినట్టుగా వీళ్లను పట్టుకుంటే వీళ్ళు కేవలం 100 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నటువంటి వారు. కానీ ఇప్పుడు వీళ్ళతో ఎక్కడెక్కడ ఎలాంటి చేయడం వల్ల 1000 కోట్ల రూపాయలు రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయాయి అన్నటువంటి విషయాన్ని వీళ్ళే దగ్గరుండి ఆ వ్యవహారం నడిచారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఏసీబీ కూడా అందుకు అనుగుణంగానే విచారణ కూడా చేస్తోంది. అందుకనే ఇప్పుడు గతంలో మనం చూసాం, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ కావచ్చు, ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి నేత, ఇక మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, వీళ్ళందరూ కూడా ఆనాడు దీని వెనుక పెద్ద ఎత్తున ఉన్నారు అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు స్వయంగా రేవంత్ రెడ్డి కూడా ఆరోపణ చేస్తున్నారు. లక్షల కోట్ల అవినీతి జరిగింది. ఈ కాళేశ్వరం దాదాపు 85,000 కోట్ల రూపాయలంటే అత్యధిక భాగం దీంట్లో అవినీతి చోటు చేసుకుంది. పిల్లర్లు కూలిపోయి నాసిరకం చేయడం వల్లనే ఈ ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అది ఎందుకు కూడా ఉపయోగపడని పరిస్థితి ఉంది. అధికారులు కూడా మీరు చెప్పినట్టే వాళ్ళు చేశారు అన్నటువంటి నిందను కూడా ఇప్పుడు ఈ ముగ్గురు అధికారులే కాదు, అందులో పనిచేసినటువంటి చిన్న చితక పెద్ద ఎత్తున పనిచేసినటువంటి అధికారులందరూ కూడా ఆ నిందను మోస్తున్నటువంటి పరిస్థితి. కేవలం కొన్ని శాంపిల్ గా మాత్రమే ఆ ముగ్గురు అధికారులు పట్టుకోగలిగారు ఏసీబీ. ఇంకా పదుల సంఖ్యలో చాలా మంది కూడా 10 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు చాలా మంది ఆదాయం మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారని కూడా ఇప్పటికి ఏసీబీ నిజ నిర్ధారణ చేసింది. అందుకే మరికొంతమంది కోసం గాలింపు కూడా చేపడుతోంది. అదే సమయంలో ఇప్పుడు ఈడీ ఎంట్రీ కావడం వల్ల ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కేంద్ర స్థాయిలో ఇది పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఏసీబీ విచారణ, సైమల్టేనియస్ గా ఈడీ విచారణ కూడా కొనసాగితే మాత్రం ఈ పూర్తి స్థాయిలో మరింత ఉత్తుబిగిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అది ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కీలకమైన నేతలకు ఏమన్నా ఉత్తుబిగిస్తుందా అన్నటువంటి చర్చ కూడా ఇప్పుడు బయట పార్టీ నుంచి చెప్తున్నటువంటి మాట కనిపిస్తుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏసీబీని మాత్రం ఈడీ కోరినట్టుగా మనకు తెలుస్తోంది. బట్ ఈ ముగ్గురు మురళీధర్ కావచ్చు, హరిరామ్ నాయక్ కావచ్చు, నూనె శ్రీధర్ ఆస్తుల మీద ఈడీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినందున అందుకు సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు, అందుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు సేకరించేటువంటి పనిని మాత్రం చేపడుతోంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేంద్ర.